ఇక నిన్న అలా కొండ సూర్యకకు ఎవరో పంచాయతీ పెట్టిరు, వాళ్ళదంటే వాళ్ళకి పడతలేదు కథ. అటు బీఆర్ఎస్ వాళ్ళు లెంకలు కొడుతురు. ఇక ఇంట్లో మరి ఎట్లా ఏంది ఏ కథ. కొండ సురేఖ చేతి కింద ఉన్న ఓఎస్డి తప్పు చేస్తే ప్రభుత్వం ఆయన తొలగించింది. ఇప్పుడు కొండ సురేఖ ఓఎస్డి మీద కేసు కట్టాలని పోలీసులు అర్ధరాత్రి కొండ సురేఖ ఇంటి చుట్టుకుంటే కొండ అంటది. ఇక వాళ్ళతోని అసలు మీరు ఏమిటికి వచ్చిర్రు, ఎందుకు వచ్చిర్రు, ఎట్ల సంగతి ఏంది ఏం కథ. ఆహా, మా అమ్మ ఏం చేసింది అంత చెయ్యరాని తప్పు, దీని వెనకాల రెడ్డిలు ఉన్నారు. ఇక ఆ రెడ్డిలలో రేవంత్ రెడ్డిని కూడా కలిపింది ఆ తల్లి. ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇటు రేవంత్ రెడ్డి, ఆ రెడ్డి ఈ రెడ్డి కలిసి అందరు కలిసి ఏదో రెడ్డిలు కలిసి మా బీసీ మంత్రి అయిన మా అమ్మ సురేఖను అనగదొక్కాలని చూస్తున్నారు అనేది ఈమె. ఇక ఆ పోలీసులతోటి అర్ధమరాత్రి వచ్చిన పోలీసులతోటి పంచాయతీ పెట్టుకుంది. ఇక లాభం లేదు, ఎట్ట చేయాలి ఏం చేయాలి, ఇది ఇంటి పంచాయతీ, చెప్పుకోలేని పంచాయతీ. ఇక నిన్న కొండ సురేఖ ఆమె భర్త మురళి ఇద్దరు ఇక దీపావళి పండుగ కోలి ముఖ్యమంత్రి కాడికి పోయిరు. షెడ్డో పాటు పబ్బది పెట్టిరు, దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఇక ఏదైనా ఉంటే మనం ఇంటి లోపల మాట్లాడుకునే ముచ్చట ఇది అని ఇక చిన్నగా మెల్లగా ఇక సర్ది చెప్తే కూడా ఇక గంగెజు లెక్క తలకాయ ఊపిరు అనే కాడికి వచ్చింది కథ. ఇక లేగలు కొట్లాడి ఆవుల కాలు ఇరగొచ్చినట్టుగా ఎంత కాడికి అయిందో చూడు పంచాది. ఇక ఇప్పుడు కొండ సురేఖకు ఇప్పుడు నిద్ర పడతలేదట. దీపావళి పండుగ గోలిగా ప్రశాంతంగా దీపాలు వెలిగించి పండుగ చేసుకుందామంటే కొండ సురేఖ గుండె నిండా ఇక ఆమె తట్టుకోలేక ముఖ్యమంత్రి గడప దొక్కింది, శుభాకాంక్షలు చెప్పింది. మరి చూడాలి రేపు మరి మీది మాటకే ఏమైనా చెప్పిరా, ఇంకా లోపడానికి ఇంకేమైనా కథ ఉందా అనేది రేపు చూద్దాం. ఇక వీళ్ళ పంచాయతీ ఇట్లా ఉంది.